వివో ప్రో కబడ్డీ సీజన్ 10లో భాగంగా జనవరి 19వ తారీఖు జరగబోయే మ్యాచ్ నెంబర్ 78 తెలుగు టైటన్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్ మధ్య జరగబోతుంది. ఈ రెండు టీములు వాలాడిన లాస్ట్ మ్యాచ్ల్లో ఓడిపోయి వస్తున్నారు. బెంగళూరు బుల్స్ చూసుకున్నట్లయితే బెంగాల్ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో ఓడిపోయి వస్తున్నారు. తెలుగు టైటన్స్ చూసుకున్నట్లయితే జైపూర్ పింక్ పెంథర్స్తో జరిగిన మ్యాచ్లో ఓడిపోయి వస్తున్నారు. ఈ రెండు టీముల మధ్య హెడ్ టు హెడ్ రికార్డు చూసుకున్నట్లయితే మొత్తం 22 మ్యాచ్లు జరగగా బెంగళూరు బుల్స్ 15 మ్యాచ్ల విజయం సాధిస్తే తెలుగు టైటన్స్ 3 మ్యాచ్లు మాత్రమే విజయం సాధించింది. 4 మ్యాచ్లు టైగా ముగిశాయి. సీజన్ 10 పాయింట్స్ టేబుల్ చూసుకున్నట్లయితే మొత్తం 13 మ్యాచ్లు ఆడిన బెంగళూరు బుల్స్ 5 మ్యాచ్ల్లో విజయం సాధించి 8 మ్యాచ్ల్లో ఓడిపోయి 32 పాయింట్లతో 9వ ప్లేస్లో కొనసాగుతుంది. తెలుగు టైటన్స్ 12 మ్యాచ్లు ఆడిన తెలుగు టైటన్స్ 1 మ్యాచ్లో విజయం సాధించి 11 మ్యాచ్లు ఓడిపోయి 10 పాయింట్లతో 12వ ప్లేస్లో కొనసాగుతుంది. జరగబోయే మ్యాచ్ కోసం రెండు జట్ల స్టార్టింగ్ 7 ఎలా ఉండబోతుందో చూద్దాం. బెంగళూరు బుల్స్ స్టార్టింగ్ 7: వికాస్ ఖండోలా రైడర్, భరత్ రైడర్, నీరజ్ నర్వాల్ రైడర్, సుజిత్ సింగ్ రైట్ కవర్ డిఫెండర్, ప్రతీక్ లెఫ్ట్ కవర్ డిఫెండర్, రన్ సింగ్ ఆల్రౌండర్, సౌరభ్ నందల్ రైట్ కార్నర్ డిఫెండర్. తెలుగు టైటన్స్ స్టార్టింగ్ 7: పవన్ కుమార్ షెరావత్ రైడర్, ప్రఫుల్ జవారే రైడర్, రాబిన్ చౌదరి రైడర్, నితిన్ రైట్ కవర్ డిఫెండర్, అజిత్ లెఫ్ట్ కవర్ డిఫెండర్, మోహిత్ రైట్ కార్నర్ డిఫెండర్, సందీప్ దుల్ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్. రెండు టీంలో రీసెంట్ ఫామ్ చూసుకున్నట్లయితే బెంగళూరు బుల్స్ వాళ్ళాడిన లాస్ట్ 5 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు ఓడిపోయి 2 మ్యాచ్లు గెలిచి వస్తున్నారు. తెలుగు టైటన్స్ చూసుకున్నట్లయితే లాస్ట్ వాళ్ళాడిన 5 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు ఓడిపోయి వస్తున్నారు. రీసెంట్ ఫామ్ పరంగా చూసుకున్న, హెడ్ టు హెడ్ పరంగా చూసుకున్న బెంగళూరు బుల్స్దే పై చేయి ఉంది. ఈ సీజన్లో ఈ రెండు టీముల మధ్య ఒక మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో బెంగళూరు బుల్స్ విజయం సాధించింది. మరి ఈ మ్యాచ్లో బెంగళూరు బుల్స్ పైన తెలుగు టైటన్స్ రివెంజ్ తీర్చుకుంటుందా లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి. హోమ్ లెగ్లో మ్యాచ్లు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా తెలుగు టైటన్స్ గెలవాలని కోరుకుందాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.